ఆర్ఎస్ బ్రదర్స్ వనస్థలిపురంలో పెట్టారండి. 2 days అయిందనమాట కలెక్షన్ ఎలా ఉందో చూసి. అలాగే మా పాపకు కూడా దసరాకి తీసుకోలేదండి బట్టలు, ఇంకా తీసుకుందామని వచ్చామన్నమాట. ముందుగా అయితే వినాయకుడు దండం పెట్టుకున్నామండి, ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని. ఎందుకంటే చెప్తానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి, ఇసుకేస్తే రాలంటే జనం ఉన్నారు. ఎక్కడ చూసినా నిండా ఉన్నారనమాట. ఏ కౌంటర్ ఖాళీ లేదు. అంటే ఇవి మొత్తం అంతా ఉంటాయి కదండి, బెంచెస్ లాగా ఉంటాయి కదా, ఏ బెంచ్ ఖాళీ లేదనమాట. ఇక్కడ చూడండి, మా పాపకి చెప్తూ ఉన్నారనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇంటి దగ్గర నేను ఇచ్చానండి, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు అని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ముందు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ మా హస్బెండ్ ఆపి చెప్తూ ఉన్నారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దమ్మా ఇంతమంది జనంలో అని చెప్పారనమాట. ఇంకా కింద అంతా లేడీ సెక్షన్ అండి. నేను బాటమ్ వేర్ తీసుకున్నాను, అంటే టాప్స్ ఉన్నాయన్నమాట. బాటమ్ వేర్ లేవు, దానికోసమని తీసుకున్నాను. కానీ మ్యాచింగ్ ఏం లేవు, కానీ మ్యాచింగ్ ఉన్నాయి కానీ నా సైజు లేవు అనమాట. కొన్ని కలర్స్ ఉంటే మ్యాచింగ్ సైజు లేవు, సైజు ఉంటే కలర్ లేవు అనమాట. అలా ఉన్నాయి. స్ట్రెచబుల్ ప్యాంట్స్ బాగున్నాయండి, అందుకని తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఒకటేమో పీచ్ కలరు, ఒకటేమో బ్లాక్ తీసుకుని వచ్చేసాను అనమాట. ఇంకేం తీసుకోలేదు, తీసుకొని ఇవ్వలేదు మా అమ్మాయి, ఎందుకంటే చూడని ఇవ్వలేదు. అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. ఏవో కొన్ని చూశాను అనమాట, అంటే కలెక్షన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉందని చూశాను అనమాట. బాగానే ఉన్నాయండి, అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉందన్నమాట. మరి ఎక్కువ లేదు తక్కువ లేదు, చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇప్పుడు కార్డ్ సెట్స్ వస్తున్నాయి కదండి, అవి పెద్ద పెద్ద గౌన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీషోలో కొత్త శారీస్ ఉన్నాయి చూడండి, ఫ్యాన్సీ శారీస్, అవన్నీ ఉన్నాయి అనమాట. ఇది లెగ్గింగ్స్ అయితే 100 రూపాయల నుంచి ఉన్నాయండి. శారీస్ కూడా ఇవి 1500 అండి, 1500 అనమాట. ఇది కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది. అంతవరకు ఉండి బరువుగా ఉంటుందేమో అనుకున్నా, చాలా లైట్ వెయిట్గా ఉందండి. బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ మ్యాచింగ్ శారీ తెచ్చుకుంటే బాగుండేది అనిపించింది. అవి కూడా తక్కువే ఉన్నాయండి, 500, 565 అలా ఉన్నాయన్నమాట. అన్ని సైజెస్ లేవనుకుంటా అండి, అన్ని పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి. నేను చూసినంత వరకు సైజులన్నీ పెద్దవి ఉన్నాయి, మనం ఆల్టరేషన్ చేయించుకోవాలన్నమాట. దానికి 500 దగ్గర నుంచి ఉన్నట్టున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయండి, రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి. కింద అసలు ఏమీ సెలెక్ట్ చేసుకుని ఇవ్వలేదన్నమాట. అంటే జనం చాలామంది ఉన్నారు కదండి, అది ఎక్కడ తప్పిపోద్దా అని ఒక భయం. మళ్ళీనేమో అసలు ఒక్క నిమిషం కూడా వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఒక నిమిషం కూడా మా దగ్గర ఉండట్లేదు. అందుకని అదొకటి భయం. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి, నేను కావాలంటే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావచ్చులే అని చెప్పేసి ముందైతే ఇప్పుడు పండగకి తనకు తీసుకోలేదు కదా డ్రెస్సులు, దానికోసమని తీసేసుకుని వెళ్ళిపోదాం వెంటనే అని చెప్పేసి వచ్చేసామండి, పైకి వచ్చేసామన్నమాట. కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ పైన ఉంటుందన్నమాట. మెన్స్ వేర్లో చాలా కలెక్షన్ ఉందండి, చూపిస్తాను. కిడ్స్ వేర్ కూడా బాయ్స్కి గర్ల్స్కి చాలా బాగున్నాయండి. 100 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. అదిగోండి చూడండి, అందరూ బుట్టలు తీసుకెళ్ళిపోతున్నారు. అన్ని పెద్ద పెద్ద బ్యాగులేనండి, చిన్న బ్యాగులు ఎవరు తీసుకెళ్ళి నేను చూసినంత వరకు అంత బాగున్నాయి అనమాట. కలెక్షన్ అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చూపిస్తానండి. ఇది వీడియో లెంత్ అయిపోయింది, అందుకని ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. ఓన్లీ నేను కలెక్షన్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం మేము ఏం తీసుకున్నామో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదండి, కాస్ట్ ఉంటుంది కంపల్సరీ. అలాగే వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం అంతా స్టోర్ నిండా ఇవే ఉన్నాయన్నమాట, గౌన్లు. అలాగే కొన్ని పట్టులు మాత్రం ట్రెడిషనల్ వేర్ ఉంటాయి కదా, అది మాత్రం కొన్ని ఉన్నాయండి. ఇది మాత్రం గౌన్ మాత్రం బాగున్నాయి. ఒక్కొక్కటి ఏది చూసినా కానీ తీసేసుకోవాలి అన్నట్టు అనిపించింది అనమాట. క్వాలిటీ తగ్గట్టే ఉన్నాయండి, క్వాలిటీ స్టైలు దాన్ని బట్టే ఉన్నాయన్నమాట. రేపు కూడాను అన్నీ 500 అబ్బాయి ఉన్నాయన్నమాట. అంటే టీషర్ట్స్ అన్నీ మనకి డైలీ వేరే ఉంటాయి కదా, అవి 100 రూపీస్ నుంచి 100 బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. స్పెసిఫిక్గా సరిపోదు క్లాత్, చాలా బాగుంది అనమాట. చిన్న చిన్న క్లాత్లు క్యూట్గా ఉన్నాయో, అసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయోనండి, నాకు వాళ్ళు ఉన్నాయనిపించింది. ఎప్పుడు మేము జూడియోకి వెళ్ళి తీసుకుంటాం అనమాట. ఇలాగ ఇదే ఫస్ట్ టైము, మా పాపని తీసుకుని ఫస్ట్ టైం ఇదే తీసుకురావడం అనమాట. ఎప్పుడు దిల్షునగర్లో చిన్న షాపులు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అంటే చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి కదా అన్నట్టు వెళ్ళిపోతాం అక్కడికి. ఇప్పుడు కూడా వెళ్దాం అనుకున్నాము దిల్షునగర్, కాకపోతే ఒకసారి కొత్తగా పెట్టారు కదా ఎలా ఉంటుంది కలెక్షన్ అని వచ్చాం అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి. అదిగోండి, ఏదో ఒకటి తీసుకోవడం, అదే వెళ్ళిపోవడం, ఎక్కడ తీసుకున్నాం అంటే చూపించి మళ్ళీ అక్కడ తీసుకున్నాను తీసుకెళ్ళడం, ఇదే సరిపోయింది అనమాట అండి. మేము ఒకసారి అయితే నేను ఒక దగ్గర నేను వస్తానని చెప్తే ఉండకుండా వెళ్ళిపోయిందండి. ఒక 5-10 మినిట్స్ చాలా కంగారు పెట్టేసింది అనమాట. ఇదిగోండి, ఇది కూడా బాగుంది, కాకపోతే గ్యారా పెద్దగా లేదండి. క్వాలిటీ అయితే బాగుంది.
మీటర్ పావు అలా ఉంటుంది అనమాట. మీటర్న్నర కూడా ఉండదు గేర, మొత్తం సర్కిల్ మొత్తం మీటర్ పావు ఉంటుందేమో అంతే, ఎక్కువ ఉండదండి. కానీ బాగుంది, క్వాలిటీ బాగుంది, వర్క్ కూడా బాగుంది. 1300 అని చెప్పారనమాట. ఇంకా ఏది తీసుకొని ఇవ్వట్లేదండి, అన్నీ తీసుకోవడము నేను వేసుకోవడానికి తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇలా కాదని చెప్పేసి నీకేం తీసుకోము అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకుంటాను కానీ వెళ్ళిపోయారు అనమాట అండి అక్కడికి. మెన్స్ వేర్ చాలా కలెక్షన్ ఉందండి. ఇంత కలెక్షన్ ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము. అంటే ఇప్పుడు జూడియోలో చూస్తాను, అంత కలెక్షన్ ఉండదులేండి. అలాగే నేను ట్రెండ్స్లో కూడా చూశాను, ఇంత లేవు. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. ఎంత కలెక్షన్ ఉందోనండి. ఇక్కడ కూడా చాలా బాగుందనమాట. మా హస్బెండ్ ఇందులో తీసుకున్నారంటే 1800కి ప్యాంట్లు 3 ఉన్నాయండి, 1800కి షర్ట్లు 3 ఉన్నాయన్నమాట. కాంబోలో బాగున్నాయి కానీ సైజు ఏమో డిజైన్ బాగాలేదు, డిజైన్ ఉన్నాయేమో సైజులు లేవు, అలా ఉన్నాయన్నమాట. ఏవో కొన్ని ఉన్నాయని తీసుకున్నాను అనమాట. నవ్వుతున్నారు ఇగో ఆంటీ వాళ్ళందరూ చూడు, నవ్వుతున్నారు నేను చూసి. అన్నీ మీరే తీసేసుకుంటున్నారు, నాకేం తీసుకుంటలేదని ఏడుస్తుంది అనమాట అండి. చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతున్నారు అనమాట. సరే అని ఇంకా మా హస్బెండ్ మీరు ట్రయల్స్ వేస్తూ ఉండండి అని చెప్పేసి ఇంకా మేమిద్దరం అక్కడికి వచ్చేసాం అనమాట అండి. ఇంకా ఏదో దారిలో ఒక స్కర్ట్ దొరికిందనమాట, అది పట్టుకుని తిరుగుతూ ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత బిల్లు వేయించడానికనే వచ్చామన్నమాట అండి. బిల్లు దగ్గర ఎంత బాగున్నాయండి షేర్వాణీలు, బ్లేజర్లు అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. నేను ఇదే ఫస్ట్ టైము. ఇవి కూడా వర్క్వి అంత ఫుల్ వర్క్ ఉన్నాయండి, గ్రాండ్గా చాలా బాగున్నాయి అనమాట. ఎప్పుడు మెరూన్ వైటే చూశాను కానీ ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. అలాగే సూట్ కేసులు కూడా ఉన్నాయండి, సూట్ కేసులు, బ్యాగులు, అలాగే క్లాతింగ్ కూడా ఉందన్నమాట అండి. అన్ని బ్రాండెడ్ క్లాతింగ్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇది నేను చూసి తక్కువ ఉందండి కాస్ట్, 1200 ఎంతో ఉందనమాట. ఏంటి ఇంత వర్క్ ఉంది, ఇది 1200 అని చూశాను. కానీ అది చైన్ కాస్ట్ అండి. ఇంకా బ్లేజర్ ఇది మొత్తం అంతా షర్వాణి కాస్ట్ ఇందనమాట. పక్కన షర్ట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ పైన లైన్స్ లా కనిపిస్తుంది కదా, అది గోల్డ్ది చైన్ ఏమో అనుకున్నాను కానీ థ్రెడ్డే అనమాట. చాలా బాగుంది, నొక్కి చూసాను థ్రెడ్ లాగా అనిపిస్తుంది కానీ మన జర్దోసి ఉంటుంది చూడండి, స్ప్రింగ్ అలా ఉందనమాట. పక్కన కుర్తీ కూడా భలే ఉందండి, పట్టు కుర్తీ ఉంటుంది కదా అలా ఉందన్నమాట. ఇంకా బ్లేజర్లు, షెర్వానీలు అన్ని వర్క్వి. ఎన్ని కలర్స్లో నేను ఎప్పుడు చూడలేదన్నమాట. భలే ఉన్నాయండి కలర్స్. ఎప్పుడు వైట్, బ్రౌన్ అంతే, ఎక్కువ చూడలేదన్నమాట. వైట్ షేడ్స్ అండ్ బ్రౌన్ షేడ్స్ చూసాను. ఇక్కడ చూసారండి ఎన్ని ఉన్నాయో, ఇన్ని బ్లేజర్లు ఉన్నాయన్నమాట, అన్ని వర్క్వి. దేనికదే చాలా బాగున్నాయి అనిపించింది. ఎంత బాగున్నాయోనండి, ఇవన్నీ వర్క్ అనమాట. ఆడవాళ్ళకు ఉన్నన్ని మగవాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు నేను ఏమనుకున్నానంటే ఆడవాళ్ళకి బోర్డని వర్క్లు, బ్లౌజులు అవి ఉంటాయి, మగవాళ్ళకి ఏముండవు, ఓన్లీ షర్టు, బ్లేజరు, ప్లెయిన్ బ్లౌజర్ ఉంటాయి కదండి అవి, లేకపోతే షెర్వాణి ఏదైనా చిన్న డిజైన్ వచ్చి ఉంటాయి అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి ఎన్ని బ్లేజర్లు ఉన్నాయి, అన్నీ వర్క్ అనమాట. మగవాళ్ళకి కూడా అప్డేట్ అయినట్టున్నారు, మగవాళ్ళకి కూడా చాలా ఉన్నాయి అనుకున్నాను అనమాట. చాలా వర్క్లు, ఎంత హెవీ వర్క్లు కూడా ఉన్నాయి అనమాట అండి. అంత బాగున్నాయి. నాతో పాటు అందరూ వీడియో కూడా తీసుకుంటున్నారు. మరి వాళ్ళ ఇన్స్టాలో వాళ్ళు పెట్టుకోవడానికి లేకపోతే చాలా బాగున్నాయి తీసుకున్నారు తెలియదు కానీ చాలామంది వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అనమాట. మా పాపకు కూడా నచ్చేసేయండి, ఎందుకంటే అమ్మ నాన్నకి మన ఇద్దరం కలిసి కొన్నామా, గిఫ్ట్ ఇద్దామా అని చెప్తుంది అనమాట. అంత బాగా నచ్చినాయి, అంత చిన్నదానికి అంత ఆలోచన భలే వచ్చింది అన్నట్టు అనిపించింది అనమాట. నాకే రాలేదు, ఎందుకంటే దాని అవసరం లేదు కాబట్టి నాకు రాలేదు, దానికి తెలియదు కాబట్టి వచ్చింది. సరే అని ఇంకా బిల్ పే చేసి వచ్చేసామండి. ఇక్కడ బ్లౌజులు, రెడీమేడ్ బ్లౌజులు అనమాట. చూశాను నాకు ఏమైనా మ్యాచ్ అవుతుందేమో, సైజులు ఎలా ఉన్నాయి అని చూశాను. సైజులు అయితే బాగానే ఉన్నాయి కానీ బ్లౌజులు అయితే అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయన్నమాట. నాకు నా శారీ కొంచెం గ్రేష్ కలర్లో ఉంటుందండి, గ్రేష్ కలర్లో ఉంటుంది అనమాట. అది పెద్దగా ఆ కలర్ పెద్దగా లేవు, అన్నీ బ్లాక్, గోల్డ్ అండ్ రెడ్, ఎల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్రెడిషనల్ కాదు, ఇప్పుడు పండగ కదండి, అందుకని చూడాలనిపిస్తుంది అనమాట. బ్లౌజులు అయితేను లెగ్గింగ్స్ అయితే నేను వచ్చేటప్పుడు చూశానండి. కిందకి వచ్చిన తర్వాత ఏమున్నాయి కలెక్షన్ ఒకసారి చూద్దాము అని చెప్పి మళ్ళీ ఒకసారి చూశాను అనమాట. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అసలు ఏం చూడలేదు కానీ బాటమ్ వేర్ ఒకటి చూసుకున్నాను, వెళ్ళిపోయాను అనమాట. అసలు ఏమున్నాయి కలెక్షన్ ఏం చూడలేదు. సరే అని చూద్దామని చూశాను అనమాట. 100 రూపాయలకి కూడా ఉన్నాయన్నమాట లెగ్గింగ్లు. లెగ్గింగ్ 100 రూపాయలకి కూడా ఉంటాయా అని చూశాను. అవి కూడా పర్లేదు, బాగానే ఉన్నాయండి. డ్రెస్సులు కూడా చూశాను, 3 పీస్ సెట్స్
2 పీస్ సెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అవి కూడా. ఒక టేబుల్ దగ్గరికైనా వెళ్ళి ఫ్రీగా వీడియో తీసుకుందాం అంటే ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదండి. సరే అని ఇంకా ఏదో 100 రూపాయలు దాన్ని అంటే 500కి 5 అని పెట్టారండి లెగ్గింగ్లు. సరే చూద్దాము ఏంటి అని చూశాను. బాగానే ఉన్నాయిలేండి. మరి ఫుట్పాత్ మీద క్వాలిటీ అంత ఏం లేవు, మంచిగా ఉన్నాయన్నమాట. కలర్స్ అవి అన్నీ బాగానే ఉన్నాయి. కార్డ్ సెట్స్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి అన్నమాట. అలాగే స్పేస్ సిల్క్ ఉన్నాయి కదండి శారీస్, ఇప్పుడు లైట్గా వర్క్ వచ్చి వస్తున్నాయి కదా, అవి స్టోన్ వర్క్ వచ్చి వస్తున్నాయి కదా, అవి కూడా చాలా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక నేను చూస్తున్నాను, వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు అనమాట. కాస్ట్ చూద్దామని తీసేసుకుంటున్నారు. ఇక చూడనివ్వట్లేదు అనమాట. ఇంకా విసుగొచ్చేసి వచ్చేసాను. ఇదేదో చూశాను అనమాట. ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయండి, రీజనబుల్గానే ఉన్నాయి. ఇవిగోండి వర్క్ వచ్చేవి ఉన్నాయి, అలాగే బార్డర్ వచ్చినవి ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి. అంబియన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇవి ఎస్కలేటర్ పెట్టారు కదా, పైన కూడా భలే ఉందన్నమాట. ఎక్కడ హడావిడి లేకుండా డీసెంట్గా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అలాగే వస్తూ బిల్ వేసుకుని వస్తూ ఉంటే ఇలాగ చిన్న డ్రెస్సులు కనిపిస్తున్నాయండి. ఇక్కడ పైన పెట్టి ఉన్నాయన్నమాట డెస్క్ మీద. ఈ డ్రెస్ చాలా బాగుంది, మా అమ్మాయి సైజు ఉంటుందేమో అని అడిగాను అనమాట. 1600 అంటండి ఒక్కొక్కటి. ఇవి రెండిట్లోనూ ఏ సైజు లేదంట, అదే లాస్ట్ సైజ్ అంటండి. ఇవి టాప్స్ అంటండి, 1+1 ఆఫర్ ఉందని చెప్పారనమాట. అలాగే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉందండి, అంటే 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కదండి, అవి కూడా చాలా బాగున్నాయి. అవి ఎక్కువ వీడియో తీసుకోలేకపోయానండి, ఎందుకంటే మా అమ్మాయి కొంచెం 4 అవర్స్ అయింది కదండి, ఆకలేస్తుందని గడువు పడుతుంది అనమాట. ఇంకా అందుకని ఏవో కొన్ని తీసేసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్తో పాటు మళ్ళీనేమో చెప్పులు ఉన్నాయండి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే గాజులు ఉన్నాయి, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ ఉన్నాయి అనమాట. మనం ఏదైనా డ్రెస్ కానీ శారీ కానీ తీసుకుంటే అన్నీ మ్యాచింగ్ ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే అసలు ఊరికినే వీడియో తీయాలి అన్నట్టు తీశాను. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే బాగుండు అన్నట్టు అనిపించింది, కానీ ఎప్పుడు వెళ్తానో కూడా తెలీదు. కలెక్షన్ అయితే చాలా బాగుందండి, దూరంగా చూశాను. బాగున్నాయి అన్నమాట. చెప్పులు కూడా చాలా బాగున్నాయండి, అన్నీ ఫ్యాన్సీ ఐటమే ఉన్నాయన్నమాట. బాగున్నాయి, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా బాగున్నాయి. ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇలాగ ఆల్టరేషన్ కూడా చేసేది ఉందంటండి. జెంట్స్ కానీ లేడీస్కి కానీ ఉన్నాయంట. ఆల్టరేషన్ చేసి కూడా ఇచ్చేస్తారంట వెంటనే. అలాగే ఇంకా ఆకలిస్తుందని చెప్పారు కదండి, ఇంకా దారిలో కొంచెం మేమైతే పరోటాను చపాతీ ఆర్డర్ పెట్టుకున్నాము. అలాగే మా అమ్మాయి ఏమో చిన్న పునుకులు ఉంటాయి కదండి, అవి ఆర్డర్ పెట్టుకుందనమాట. ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలంటే చిన్నపిల్లతో తీసుకుని కడుపు నిండా పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళాలండి, అంత లేట్ అవుతుందన్నమాట షాపింగ్ చేయాలంటే. ఇంకా వచ్చిన తర్వాత బతుకమ్మ ఈవినింగ్ ఉంది కదండి, అందుకని రెడీ చేశాను అనమాట. ఇలాగా దగ్గరలో బతుకమ్మ ఆడతారండి ఎవ్రీ ఇయర్ తప్పకుండా, ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల తప్పకుండా ఆడుతూనే ఉందన్నమాట. అదిగోండి ఎన్ని బతుకమ్మలు పెట్టారో. ఇది బతుకమ్మలో పేరుస్తారు చూడండి, పెద్ద ఏదైతే భలే పేరుస్తారు అన్నట్టు అనిపించింది నాకు. చిన్న పేర్చేటప్పటికే మొత్తం అన్నీ పడిపోతాయి అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి మా జ్ఞాతి కన్నా పెద్దోళ్ళ వరకు అందరూ లెహంగాలు వేసుకొచ్చారు, భలే ఉందండి అందరూ. ఇదేనండి ఇవాళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.